ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రండతయ్య. అత్తయ్య, నోరారా అత్తయ్య అని పిలిచావు కాని మీ జీవితంలో భార్యగా, ఈ ఇంటి కోడలిగా నా కూతురు ఎక్కడయ్యా? ఈ ఇంటి కోడలిగా నా కూతురు ఎక్కడయ్యా? వదినా, రాధికకి ఈ ఇంట్లో ఆ స్థానం, హోదా త్వరలోనే దక్కుతాయి. ఏంటి? నా కూతురికి ఈ ఇంట్లో ఆ హోదా స్థానం త్వరలోనే దక్కుతాయా? ఎలాగమ్మా? ఏ విధంగా? ఎలా అంటావేంటి చెల్లమ్మా? రాధిక కార్తీకృష్ణ భార్య, ఈ ఇంటి కోడలు. మరి ఈవిడెవరు? తనొక నకిలీ. కార్తిక్ గారు అలా చూడడం లేదు కదండి. తన భార్య పల్లవి తిరిగి వచ్చిందని ఎక్కడా లేనటువంటి ఆనందం పడిపోతున్నారు. అవునా కాదా అని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తనని భార్యగా దగ్గరికి తీసుకున్నారు. మరి ఆయన జీవితంలో నా చెల్లెలికి భార్య స్థానం, ఈ ఇంట్లో కోడలిగా గౌరవం ఎలా వస్తాయండి? భార్య స్థానం, కోడలి హోదా ఇవ్వడం తర్వాత సంగతి. అసలు రాధిక ఎక్కడుందో ఆయన వెతకట్లేదు కదండి. భార్గవ్, మనలో మనం గొడవ పడి ప్రయోజనం లేదు. ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అనేది ఆలోచిద్దాం. మా కూతురు రాధికనే భార్యగా ఏలుకోవయ్యా అని మీ అబ్బాయిని వేడుకుని వేడుకుని ఓడిపోయా. మీ ఇంటి నుంచి వెళ్ళిపోయిన మా అమ్మాయి ఎక్కడా అని మీతో గొడవ పడి పడి అలసిపోయాం. ప్రస్తుతం మాకు మా కూతురు గురించి గుండెల్లో బాధ, కళ్ళల్లో ఈ నీళ్లు తప్ప మీతో గొడవ పడే ఓపిక మాకు లేదు. మాకు లేదండి, లేదు. బాబు, మీ భార్య తిరిగి వచ్చిందని మీరు చాలా సంతోషంగా ఉన్నారు. మరి మా అమ్మాయి రాధిక మిమ్మల్ని పెళ్లి చేసుకున్న పాపానికి నాకెందుకయ్యా ఈ కడుపు కోత? నాకెందుకు? ప్రేమ వద్దు, పెళ్లి వద్దు అని ఆ రోజు నా చెల్లిని కొట్టబోయాను. ఆ రోజు అది మీకోసం మమ్మల్ని వదిలేసుకొని వచ్చింది. చచ్చిపోవడానికి కూడా వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ మీ కారణంగా మా చెల్లెలు మాకు దూరమైంది. ఇలా ఎన్నిసార్లు మా చెల్లెల్ని మాకు దూరం చేస్తారండి? చెప్పండి బాబు. మీరు లేకపోతే జీవితమే లేదు అని చెప్పింది. ఇప్పుడు దానికి నిజంగానే జీవితమే లేకుండా పోయింది. అలాగని మిమ్మల్ని దోషిని చేసి మేము నిలబెట్టడం లేదు బాబు. ఎందుకంటే
అది మిమ్మల్ని ప్రేమించి ఏరి కోరి మిమ్మల్ని పెళ్లి చేసుకుంది కాబట్టి ఇందులో దాని తప్పు కూడా ఉంది బాబు. సార్, మీతో మా గొడవలు వద్దు సార్. మా చెల్లెలు మా దగ్గరకు వస్తే చాలు. మేము కోరుకునేది అదొక్కటే. బాబు, ఏదో ఒక రోజు మా కూతురు వస్తుందని, ఈ ఇంట్లో దాని జీవితం తిరిగి మళ్ళీ సంతోషంగా బాగుంటుంది అని ఇన్నాళ్ళు ఆశతో ఉన్నాము. కానీ ఇప్పుడు మీ పక్కన ఈవిడ్ని చూశాక ఆవిడకు మీరు భార్య స్థానాన్ని ఇవ్వటం చూశాక నా కూతురు గురించి మా ఆశ నమ్మకం చచ్చిపోయింది బాబు, చచ్చిపోయింది. బాబు, మీకు చేతులెత్తి వేడుకుంటున్నాం బాబు. దయచేసి మా రాధిక ఎక్కడుందో వెతికి పెట్టండి బాబు. ఈ ఒక్క పని చేసి పెట్టండి బాబు, చేసి పెట్టండి. మా చెల్లెలు మా దగ్గరికి వస్తే మేమంతా కలిసి మా బతికేదో మేము బతుకుతాం. మీ జోలికే రాము. అసలు మా చెల్లెల్ని మీ ఇంటికే పంపించాం సార్. దయచేసి మా రాధి ఎక్కడుందో తెలుసుకోండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. బాబు, మీ జీవితంలో తన స్థానం ముగిసిపోయిందనే బాధతో నా కూతురు ఏం చేసుకుంటుందోనని మాకు భయంగా ఉంది. దయచేసి ఈ తల్లికి అలాంటి కడుపు కోత రానివ్వకండి బాబు. మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటాను. అతయ్య ప్లీజ్. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? నా కూతుర్ని నాకు తెచ్చేవ్వండి బాబు, నాకు తెచ్చేవ్వండి. అమ్మ రాధిక, ఎక్కడున్నావే తల్లి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.